హలో అండి. అందరెలా ఉన్నారు? బావున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోదావరి అమ్మాయి. ఏంటి ఈరోజు రెసిపీ అనుకుంటున్నారా? మీరెప్పుడైనా ఆలు 65 ట్రై చేశారా? నేనైతే చాలా సార్లు ట్రై చేశాను. నా ఫేవరెట్ అయిపోయింది. బట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రెసిపీ కుక్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. సో, ఎలాగా కుక్ చేస్తున్నాను, మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి. జస్ట్ ఒక 10 మినిట్స్‌లో మనమైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ స్నాక్స్ తింటుంటే పిల్లలకి కూడా బోర్ కొడుతూ ఉంటుంది కదా! ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. సో, రెసిపీ ఏంటి అనేది చూసే కన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా గోదావరి అమ్మాయిలు ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఆలు 65 రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఈ ఆలు 65 స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడైతే నేను 4 పొటాటోస్ తీసుకున్నాను. చిన్నవి కాబట్టి నేనైతే 4 తీసుకున్నాను. ఒకవేళ పెద్ద పొటాటోస్ తీసుకుంటే మాత్రం 2 తీసుకుంటే సరిపోతుందండి. సో, పొటాటోస్ తీసుకున్న తర్వాత పీలింగ్ చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గ్రేట్ చేసుకోండి. ఇలా 4 పొటాటోస్ కూడా గ్రేట్ చేసేసుకున్న తర్వాత డైరెక్ట్ రెసిపీ అయితే చేసేయకూడదు. మనం ముందు పొటాటోస్ వాష్ చేసినా కూడా ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి అయితే మళ్ళీ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా డైరెక్ట్‌గా అయితే రెసిపీ ప్రిపేర్ చేసేసుకోకూడదు. సో, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక బౌల్‌లోకి అయితే వాటర్ తీసుకొని మీరు ఇలా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నదంతా కూడా ఈ వాటర్‌లో వేసేసుకొని ఇక్కడ నీట్‌గా చూపిస్తున్న విధంగా అయితే వాష్ చేసేసుకోండి. మీకైతే డిఫరెన్స్ తెలిసిపోతుంది. వాటర్ అంతా కూడా చాలా వైట్‌గా అయిపోయిందనమాట. ఇక్కడ నేను వాష్ చేస్తున్నప్పుడే మీకైతే క్లియర్‌గా డిఫరెన్స్ అనేది మేబీ తెలుస్తూ ఉండొచ్చు. వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే నీట్‌గా స్ట్రెయిన్ చేసుకోండి. అసలు వాటర్ అనేది ఉండకుండా చూసుకోండి. ఏదైతే ఈ పొటాటో మనం గ్రేట్ చేసుకున్నాం కదా! దాని మీద అసలు కొంచెం కూడా వాటర్ ఉండకుండా అయితే చూసుకోండి. అంటే మనం అంత నీట్‌గా స్ట్రెయిన్ చేసుకోవాలనమాట. సో, వాటర్ కలర్ కూడా చూస్తున్నారు కదా! ఎంత వైట్‌గా అయిపోయాయో. సో, మనం ఏంటంటే ఈ ఆలు అనేది మనం ఇంకొకసారి ఇలా వాటర్‌లో వాష్ చేయడం వల్ల ఆలు 65 రెసిపీ అనేది చాలా క్రిస్పీగా, టేస్టీగా, యమ్మీగా వస్తది. అంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఇలా వాటర్‌లో మనం ఒకసారి అయితే ఇలా వాష్ చేయడం వల్ల. తర్వాత ఇందులో వచ్చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసుకోండి. మీరు తినే దాన్ని బట్టి అయితే చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత చిటికెడు వచ్చేసి మిరియాల పొడి అంటే పెప్పర్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత ఇక్కడ నేను వచ్చేసి 3 స్పూన్స్ వరకు కూడా కార్న్ ఫ్లోర్ యాడ్ చేశాను. ఇంకో 3 స్పూన్స్ వచ్చేసి బియ్యం పిండి అయితే యాడ్ చేశాను. మీరు కావాలి అనుకుంటే మైదా కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను బియ్యం పిండి వేసాను కదా! దాని ప్లేస్‌లో మీరు కావాలి అనుకుంటే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ వేసేసుకున్న తర్వాత పైన కోటింగ్ బాగా పట్టే విధంగా అయితే నీట్‌గా కలుపుకోండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బాల్స్ అవ్వాలన్నమాట. యాక్చువల్లీ అయితే నేను బాల్స్ చేస్తున్నప్పుడు వీడియో అయితే రికార్డ్ కాలేదు. సడెన్‌గా ఆఫ్ అయిపోయింది. నేనైతే చూసుకోలేదు. సో, దానివల్ల క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట. సో, ఎప్పుడైతే మనకి బాల్స్‌లా అవుతున్నాయో అప్పుడు మనం ఆయిల్‌లో వేసేసుకోవచ్చు. బాల్స్‌లా అవ్వట్లేదు అంటే పిండి మీరు తక్కువ వేశారు అని అర్థం. అప్పుడు మళ్ళీ కార్న్ ఫ్లోర్ వేసుకోవచ్చు మీరు మళ్ళీ ఆర్ మైదా పిండి లేదా బియ్యం పిండి ఇలా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోండి. తర్వాత ఇలా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్‌లో వేసేసుకోండి. ఒకసారి ఉప్పు, కారం ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. అంటే స్టార్టింగ్‌లో మనం వేసినా కూడా ఎలా ఉంది ఏంటి అనేది లాస్ట్‌లో ఒకసారి అయితే టేస్ట్ చూసుకొని ఏం సరిపోలేదో అవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఉంచేసి అప్పుడైతే తీసేసుకోవచ్చు. బాల్స్ అనేవి చిన్నవిగా చేసుకునే ట్రై చేయండి. నేనైతే ఇక్కడ పెద్దవి చేస్తాను గానీ, చిన్నవి చేయడం వల్ల మనకైతే ఫాస్ట్‌గా కుక్ అవుతాయి. టేస్ట్ కూడా బావుంటుంది. అవి కుక్ అయిపోయిన తర్వాత ఒక పాన్ పెట్టుకొని ఇందులో వచ్చేసి జీలకర్ర, అలానే ఒక స్పూన్ వచ్చేసి వెల్లుల్లి, ఒక 2 వచ్చేసి పచ్చిమిర్చి చీలికల్లా కోసుకొని యాడ్ చేసుకోండి. ఒక్క 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఈ ఆలు బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత మొత్తం అంతా కూడా లో ఫ్లేమ్‌లోనే చేయాలి. తర్వాత ఇందులో టొమాటో సాస్ కూడా యాడ్ చేసేసుకోండి. ఎప్పుడైతే మనం టొమాటో సాస్ వేస్తామో అప్పుడు అస్సలు హై ఫ్లేమ్ పెట్టకూడదు. టేస్ట్ అనేది టోటల్‌గా చేంజ్ అయిపోద్ది. ఇది నేను ఆల్రెడీ ఒకసారి అయితే ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట. హై ఫ్లేమ్‌లో పెట్టేసి టైం అయిపోతుంది కదా అని చెప్పి ఫ్రై చేశాను. తర్వాత ఇంక అసలు తినేటప్పుడు టేస్ట్ అనేదే లేదు. మనకి మొత్తం ఏంటంటే మాడిపోయినట్టుగా అయిపోతాయన్నమాట. సో, టేస్ట్ కూడా చేదు టేస్ట్ వచ్చేస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్‌లో చాలా ప్రశాంతంగా ఇవైతే మనం ఫ్రై చేసుకోవాలి. సో, జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఎక్కువ సేపు కూడా మనం ఫ్రై చేయకూడదు. జస్ట్ ఒక 2-3 మినిట్స్ అయితే టొమాటో సాస్ వేసేసి ఫ్రై చేయండి సరిపోతుంది. అంతే టేస్టీ యమ్మీ ఆలు 65 స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే. చూసారు కదా! టైం కూడా ఎక్కువ సేపు ఏం పట్టలేదు. చాలా ఈజీ రెసిపీ, చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. సో, మీరు ఎవరైనా ట్రై చేయాలనుకున్నా కూడా ట్రై చేయండి. ఇంక ఇప్పుడైతే టేస్ట్ చూడాల్సిన సమయం అయితే ఆసన్నమైపోయింది. ఎలా ఉందో చూసేద్దాము. ఇంక మన ఆలు 65 స్నాక్ రెసిపీ టేస్ట్ చేసే
చేసే టైం అయితే వచ్చేసింది. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా? నేను మాత్రమే ట్రై చేయలేదు. ఇంట్లో వాళ్ళకి కూడా టేస్ట్ అయితే చూపించేసాను. చాలా బావుందన్నారు. సో, ఇప్పుడు మనం కూడా టేస్ట్ చేద్దాము. టేస్ట్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. నేనైతే చాలా సార్లు చేశాననైతే చెప్పాను కదా! సో, అప్పుడు టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే బావుంది. ఇంకొక విషయం అండి, ఇవి మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ మాత్రం పెట్టొద్దు. అలా పెట్టడం వల్ల లోపల మనకి పచ్చి పచ్చిగా ఉండిపోద్దనమాట. సరిగ్గా ఉడకదు. కాబట్టి లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. సో, చూసారు కదా! ఆలు 65 రెసిపీ మీకెలా అనిపించింది? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్‌లో నాతో కూడా షేర్ చేసేసుకోండి. సో, ఇది అండి ఇవాల్టి వీడియో అయితే. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. అలానే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.